రాత్రి చీకటిలో రోమన్ నగరం నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు నిలవలేదు. పౌలు మరియు సీలాను రోమన్ సైనికులు బలవంతంగా లాక్కెళ్తున్నారు. జనం కేకలు వేస్తున్నారు. కోపంతో, భయంతో. మంటల వెలుగులో వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. వారిని జైలుకు తీసుకెళ్తున్నారు. భారీ జైలు గేట్లు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. చీకటి లోపలికి వారిని నెట్టేస్తున్నారు. బంధాలు వారి చేతులకు, కాళ్లకు బిగించబడ్డాయి. ఆ చీకటిలో ఆశ కనిపించడం లేదు. అర్ధరాత్రి. జైలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఆ చీకటిలో పౌలు మరియు సీలా యేసు క్రీస్తును ప్రార్థించడం ప్రారంభించారు. నెమ్మదిగా, శాంతిగా, విశ్వాసంతో. వారి గొంతులో ఓ కొత్త శక్తి కనిపిస్తోంది. ఆ శక్తి ఆ చీకటిని ఛేదిస్తోంది. ఇతర ఖైదీలు ఆశ్చర్యంతో వారిని చూస్తున్నారు. ఆ క్షణంలో వారు పాడటం ప్రారంభించారు. వారి పాట జైలు అంతా మారుమ్రోగింది. భయం స్థానంలో ఆశ మొదలైంది. అగా భూమి కంపించడం ప్రారంభమైంది. గోడలు కంపించాయి. బంధాలు కదిలాయి. మంటలు ఆడుతున్నాయి. జైలు మొత్తం అల్లకల్లోలంగా మారింది. కాపలాదారు నిద్రలో నుంచి లేచాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా ఉంది. జైలు తలుపులు తెరిచి ఉన్నాయి. బంధాలు నేలపై పడి ఉన్నాయి. అతను పరుగెత్తి లోపలికి వెళ్ళాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని అతను చూసిన దృశ్యం అతన్ని ఆపేసింది. పౌలు మరియు సీలా ఇంకా అక్కడే ఉన్నారు. ఆ క్షణం తర్వాత జైలులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గాలిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం వ్యాపించింది. కాపలాదారు ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు. తాను చూసింది సాధారణ విషయం కాదని అతనికి అర్థమవుతోంది. పౌలు మరియు సీలా అక్కడే నిలబడి ఉన్నారు. వారి ముఖాల్లో భయం లేదు. కేవలం శాంతి ఉంది. ఆ శాంతి అతనిని మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఇలా ఉండరు. అతని మనసులో ఒకే ప్రశ్న తిరుగుతోంది. ఇది నిజంగా ఎవరి శక్తి? ఆ క్షణంలో అతను లోపలికి పరుగెత్తి వెళ్ళాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చేతులు వణుకుతున్నాయి. కాని లోపల ఉన్న దృశ్యం అతన్ని పూర్తిగా ఆపేసింది. అక్కడ భయం లేదు. గందరగోళం లేదు. కేవలం ఒక అసాధారణమైన శాంతి. అతను ఎప్పుడూ అనుభవించని శాంతి. ఆ క్షణంలో అతని మనసులో ఒక మార్పు మొదలైంది. ఇది కేవలం సంఘటన కాదు. ఇది ఒక దైవిక సంకేతం. అతను మెల్లగా పౌలు మరియు సీలా వైపు చూశాడు. అతని కళ్లలో భయం ఇప్పుడు తగ్గుతోంది. అతను నెమ్మదిగా అడిగాడు, మీరు ఎవరు? ఇంత శాంతి ఎలా ఉంది మీలో? ఆ ప్రశ్న గాలిలో నిలిచిపోయింది. ఆ జైలు ఇప్పుడు కేవలం జైలు కాదు. అది ఒక మార్పు మొదలవుతున్న స్థలం. అగా ఆ జైలు మొత్తం కంపించడం ప్రారంభమైంది. గోడలు వణుకుతున్నాయి. నేల కదులుతోంది. అది సాధారణ భూకంపం కాదు. అది ఒక దివ్య శక్తి ప్రభావం. బంధాలు ఒక్కొక్కటిగా తెగిపోతున్నాయి. తలుపులు స్వయంగా తెరుచుకుంటున్నాయి. కాపలాదారు భయంతో పరుగెత్తి లోపలికి వచ్చాడు. అతని కళ్ళు చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోయాడు. జైలు ఖాళీగా లేదు. కాని ప్రతి బంధం విరిగిపోయింది. పౌలు మరియు సీలా అక్కడే ఉన్నారు. శాంతిగా నిలబడి ఉన్నారు. అతని శరీరం వణికిపోతోంది. కాని అతని మనసు పూర్తిగా మారిపోతోంది. అతను మోకాళ్లపై కూలిపోయాడు. అతని కళ్లలో కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అది భయం కన్నీళ్లు కాదు. అది మార్పు కన్నీళ్లు. అతను అడిగాడు, నేను రక్షించబడాలంటే నేను ఏమి చేయాలి? పౌలు శాంతంగా అతనికి సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచు. నీవు రక్షించబడతావు. ఆ మాట అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఉదయం వెలుగుగా జైలుపై పడుతోంది. చీకటి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతోంది. ఇప్పుడు అదే జైలు. జైలుగా లేదు.
అది ఆశ పుట్టిన స్థలంగా మారింది. కాపలాదారు ఇక అదే మనిషి కాదు. అతను కొత్త జీవితాన్ని పొందాడు. పౌలు మరియు సీలా శాంతిగా బయటకు నడిచారు. బంధాలు ఇక వారిని ఆపలేవు. ఆ రోజు ఒకే సత్యం ప్రపంచానికి తెలిసింది. యేసుక్రీస్తులో విశ్వాసం ఏ బంధాన్నైనా తెంచగలదు. అతను ఇంకా నేలపై మోకాళ్లపై కూర్చున్నాడు. అతని మనసులో భయం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు అతను మొదటిసారి నిజమైన ఆశను అనుభవిస్తున్నాడు. తాను ఇంతకాలం వెతికిన శాంతి ఇదేనని అతనికి అర్థమవుతోంది. పౌలు మరియు సీలా అతని దగ్గర నెమ్మదిగా నిలబడ్డారు. వారి ముఖాల్లో ఏ గర్వం లేదు. కేవలం దైవిక శాంతి ఉంది. ఆ క్షణంలో ఆ జైలు గోడలు కూడా నిశ్శబ్దంగా మారినట్లు అనిపించింది. అది సాధారణ స్థలం కాదు. ఒక మార్పు జరిగిన స్థలం. అతను మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని కళ్లలో కొత్త జీవితం కనిపిస్తోంది. అతను వెనక్కి తిరిగి ఆ ఖాళీ జైలును చూశాడు. ఇప్పుడు అది భయంకరంగా లేదు. అది ఒక జ్ఞాపకంగా మారింది. ఆ రాత్రి అతను చూశాడు.